సార్ కూర్చోండి. Get all the chairs. ఏం లేదు, రీసెంట్గా నాకు యాక్సిడెంట్ అయింది. సో యాంకిల్ ఫ్రాక్చర్ ఇప్పుడు 3.5 months అయింది. అందుకోసం కూర్చుంటున్నా, ఎక్కువసేపు నిలబడకూడదు. ఎస్ అండి. అడిగిన దానికి వస్తే నాకు సపోర్ట్ చాలా దొరికింది. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. క్లైమాక్స్లో మేము టెరెన్లో షూట్ చేసాం, ఇండోనేషియాలో ఒక ఐలాండ్లో వెళ్ళి. అక్కడ మీకు ఎఫ్ఎంసిఏ వల్లే, ఇంటర్నేషనల్ మోటోక్రాస్ వల్లే అక్కడ చేయలేము అని చెప్పి క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వదని. మేము అక్కడికి వెళ్ళి షూట్ చేసాం. అన్న నాకు ఇది కావాలన్న అంశాన్ని అంటే దాంట్లో ఏం తమ్ముడు తీసుకో అన్నాడు. ఎక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి నాకు ఒక 50 మంది రేసర్లు దింపాడు. సో దట్ ఈస్ ద సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్. అంటే ఈ బ్యానర్ లేకుంటే డెఫినెట్గా నాకు ఈ అవుట్పుట్ వచ్చేది కదేమో. చాలా రిఫ్రెషింగ్గా ఉందండి మాకు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ కానీ ఆ రేసింగ్ వరల్డ్ కానీ పర్ఫెక్ట్గా తెర మీదకి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు, ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేయగలిగారు. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. రాజశేఖర్ గారు సార్, మీకు సహజంగా కూర్చోండి సార్. సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు, మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాము. సో ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ సెట్లో శర్వానంద్తో కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అనిపించిందండి? ఇప్పుడు నేను మంచి డ్రైవర్ అన్నారు, దానికి ఈ సినిమాకి సంబంధం లేదు. నా వరకు ఆయనే రేసర్. సో బట్ వర్క్ చేయడం మాత్రం హ్యాపీగా, అన్నిటికీ అభిలాషే రెస్పాన్సిబుల్. అంత ఈ సినిమాకి అంత పెద్ద పేరు వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో బాగా వర్క్ చేసుకున్నాను, హ్యాపీ వర్క్ చేసుకున్నాను. ఇట్ వాస్ నైస్. శర్వానంద్తో కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందండి? అంటే వర్క్ క్యారెక్టర్స్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ. ఎస్ ఆయన ఒక కాంప్రమైజ్ అవ్వరు. 2-3 సారి మా మానిటర్ చేసుకుని కరెక్ట్గా టేక్లకు ఏం డెలివరీ చేయాలో డెలివరీ చేస్తారు. ఆయనని తక్కువ అంచనా వేయకూడదు. ఈజ్ గుడ్ అండ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. శర్వా గారు. అయ్యా, శర్వా గారే వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన మనిషే అంత మారిపోయారు. అంటే నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్తుంటా, ఆయన అక్కడ జాగింగ్ చేస్తుంటారు. సో అప్పుడే నేను చూస్తున్నా. సో ఈజ్ నేను మాత్రం కాదు, అందరూ హార్డ్ వర్కింగ్ అని. అందులో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. మాళవిక, ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాం అంటే మీరు ఏదైనా ఒక రోల్ ఏదైనా యాక్సెప్ట్ చేశారు, ఒక సినిమా చేస్తున్నారంటే దాంట్లో స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్, మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే చేస్తారు కదా. సో మరి దీంట్లో ఏంటంటే మనకు జస్ట్ ఒక 2-3 షార్ట్స్ మాత్రమే చూపించారు. ఆయన సినిమా తర్వాత చూడండి అంటున్నారు, ఒక సర్ప్రైజ్లో పెట్టారు. బట్ మీకు ఒక పర్ఫార్మర్గా, ఒక యాక్ట్రెస్గా మీకున్న స్కోప్ ఏంటి? బైకర్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది? అంటే నేను స్టోరీ రివీల్ చేయను కాబట్టి దెర్ ఇస్ అ లాట్ ఫర్ మీ టు డూ అండి. అండ్ యుల్ సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ లుక్. అండ్ ఆయన తెలుసుకుని అంత పెట్టుకున్నారు in the trailer because there's so much of the story that's left to be said. And oka sportsman movie ante valla partner perspective, maybe they're sacrificing a lot, leda vallu chala angry ga untaru, but majjalo Abhilash chala manchiga oka, you know, he picked up a slot for me. And inka cheppalenu nenu reveal cheyanu kabatti, but it's beautiful. It's a unusual fresh dynamic between a couple. Yeah. శర్వా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హిట్ వైబ్స్ కనపడుతున్నాయి. సో అంటే మనమే ట్రైలర్ లాంచ్ అనుకుంటా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అప్పుడున్న మీ ఫిజిక్కి రోహిత్ శర్మ గారి బయోపిక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ బైకర్లో మీ ఫిజిక్కి అన్నీ చూసిన తర్వాత రోహిత్ శర్మ గారు కాదు, విరాట్ కోహ్లీ గారు బయోపిక్ చేస్తే బాగుంటుంది అనేది సో నా ఒపీనియన్. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి
సో చాలామంది కోరిక అది, మీరు ఎప్పటి నుంచో ఒక స్పోర్ట్స్ అంటే ఈ బయోపిక్స్లో ఏమైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏంటి మీ మీ ఆలోచన కానీ మీ ఒపీనియన్ కానీ ఏమైనా చేంజ్ అయింది ఆ విషయం? అయ్యో, నాకు తెలియదు కానీ బట్ రోహిత్ శర్మ అని అయితే చాలా వింటూ ఉంటాను. బట్ ఇప్పుడు అది కథ వచ్చినప్పుడు దాని సంగతి కదా. సో డెఫినెట్లీ స్టోరీ ఈజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో వస్తే మరి అప్పుడు చూద్దాం. అభి తీస్తే డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. శరవణన్ గారు, లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. శరవణన్ గారు, ఆయన రోహిత్ శర్మ అయితే నేను ఓకే ఎంఎస్ ధోని. ఓకే శరవణన్ గారు, బేసిక్గా ఇప్పుడు ఇందులో ఒక బైకర్ కాబట్టి చాలామంది యంగ్స్టర్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, చాలా యాక్సిడెంట్స్ మనం చూస్తుంటాం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా. సో వాళ్ళకి మీరు మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? ఆల్రెడీ మొన్న ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మన ఒక అది ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వెళ్ళటం కూడా జరిగింది. సో ఇట్స్ బైకింగ్ ఈజ్ నాట్ అబౌట్ స్పీడ్, ఇట్స్ అబౌట్ డైరెక్షన్, గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో హెల్మెట్లు తప్పకుండా పెట్టుకోండి. అది హెల్మెట్ అంటున్నాడు, కంపల్సరీ పెట్టుకోండి. అండ్ అన్ని రూల్స్ ఫాలో అవ్వండి, పాటించండి. మాల్విక్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. ఎస్. అంటే ఫైనల్ క్వశ్చన్ మాల్విక్. శర్వా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అంటే లైక్ మీ కామెడీ టైమింగ్ అనేది చాలా బాగుంటుందండి. అంటే ఎప్పుడు వచ్చి ఆ పంచ్ వేసి వెళ్ళిపోతారో చాలామందికి తెలియదు. బట్ ఇది వచ్చేసి సీరియస్ సబ్జెక్ట్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్. సో అంటే లైక్ ఎంతవరకు మీ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా డిఫరెంట్ శర్వా గారిని చూస్తామా? కంప్లీట్ డిఫరెంట్ శర్వాని చూస్తారండి. దిస్ జానర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ జానర్. ఖచ్చితంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ తగ్గకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ క్వశ్చన్స్. మళ్ళీ కలుసుకుందాం మనం సక్సెస్ మీట్ తర్వాత. ఎనీ హాకీ ఇండియా ఉంటుందని శర్వా గారు చెప్పడం జరిగింది. ట్రైలర్ అదిరింది. ట్రైలర్ ని మీరు ఎంజాయ్ చేయండి. ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. సూపర్బ్ ఎనర్జీ. శర్వా గారు అభిమానులందరికీ మరొకసారి థ్యాంక్ యూ.